కడుపుకు అన్నం తింటున్నారా, గడ్డి తింటున్నారా అనేది తిట్టు. సాధారణంగా పశువులు గడ్డి తింటాయి. ఇందులో పచ్చిగడ్డి, ఎండుగడ్డి రెండు రకాలు. మనుషులు సాధారణంగా గడ్డిని తినరు. తినకూడదని రూలేమీ లేదు. రాజ్యాంగం ఇచ్చిన ఎన్నో స్వేచ్ఛల్లో ఏ ఆహారం తినాలన్నది కూడా ఒక స్వేచ్ఛే. పలానాదే తినాలనే నియమం లేదు కాబట్టి కొందరు నానా గడ్డి కరుస్తుంటారు. అయితే ఈ తిట్టులో అన్నానికి ప్రాధాన్యం, గడ్డికి నీచార్థం రావడానికి కొన్ని తెలివైన పశువులు అనాదిగా అంగీకరించడం లేదు. తమకు ప్రాణాధారమైన గడ్డిని అంత గుడ్డిగా ద్వేషించాల్సిన పని లేదన్న పశువుల అభ్యంతరం సమంజసమైనదే. అలాగే కడుపుకు గడ్డి తినడం అలవాటు చేసుకున్న మనుషులు కూడా అనాదిగా అంగీకరించడం లేదు. అన్నం పరబ్రహ్మ స్వరూపమని కళ్ళకద్దుకొని తినడం మన ఆచార్యం. ధైర్యంగా తింటున్నాను, ఇది తిని బతికి బట్టకట్టే భాగ్యమివ్వు స్వామి అని అంతరార్థం ఏదైనా ఉందేమో మంత్రశాస్త్ర నిపుణులు చెప్పాలి. నిజంగా నానా గడ్డి తింటున్నాను, చిన్ని నా పొట్టకు శ్రీరామ రక్ష అని దేవుడి రక్ష కోరుకుంటున్నామేమో. దక్షిణాదిలో అన్నం తింటాం, ఉత్తరాదిలో గోధుమలు తింటారు. మన అన్నం తెల్లగా మల్లె పువ్వులా ఉండాలి. తెల్లదనమే సిగ్గుతో తలదించుకునేంత తలతలలాడే తెల్ల అన్నమైతే మరీ మంచిది. బాగా పాలిష్ చేసి బియ్యం సన్నగా నున్నగా ఉండాలి. బియ్యం చేతిలో పట్టులా జారిపోవాలి. సన్న బియ్యం తినడం ఒక హోదా, భాగ్యం, సంపదకు చిహ్నం. బియ్యాన్ని ఎంత పాలిష్ చేస్తే అంతగా అందులో పోషక విలువలు పోతాయి. మనకు కారు తెలుపు మీద ఉన్న మోజు, బలహీనత బియ్యం విషయంలో కూడా ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఒకప్పుడు ఎంతో కొంత వడ్లను దంచి బియ్యం చేసే పద్ధతి ఉండేది. నెమ్మదిగా రైస్ మిల్లులు పుట్టగొడుగులా పుట్టుకొచ్చి వరి పొట్టును తీసి చివరకు బియ్యాన్ని కూడా పదే పాలిష్ చేసి అంతులేని ఔషధ విలువలను ఆ పాలిష్తో పాటు వడకడితే వట్టి కార్బోహైడ్రేట్ను మాత్రమే తింటూ నవనాగరికులం అనుకుంటున్నాం. ఈ మధ్య నగరాల్లో హ్యాండ్ ఫౌండ్ బ్రౌన్ రైస్, దంపుడు బియ్యం అని ఆర్గానిక్ దుకాణాల్లో అమ్ముతున్నారు. మామూలుగా బియ్యంతో పోలిస్తే ఇవి 2-3 రెట్లు ధర ఎక్కువ. ఇవి అంత తెల్లగా ఉండవు, నెమ్మదిగా జీర్ణమవుతాయి. కాబట్టి వెంటనే ఆకలి వేయదు. శరీరంలోకి షుగర్గా నెమ్మదిగా మారుతుంది. అదే తలతలలాడే తెల్ల అన్నం తింటే వెంటనే షుగర్గా మారి కాసేపటికే ఆకలి వేస్తుంది. ఔషధ గుణాలు, ఇతర పోషక విలువలు తెలుపులో వెలవెలబోయి ఉంటాయి. పెళ్లి సంబంధాల ప్రకటనలో కూడా మనం మొహమాటం, సిగ్గు లేకుండా తెల్లటి అబ్బాయికి తెల్లటి చిదిమితే పాలుగారే నవలావణ్య సౌందర్యవతి కావాలని స్పష్టంగా అడుగుతాం. అలా ఎవరూ దొరకరు కాబట్టి ఆ అబ్బాయి పెళ్లి తెలతెలవారుతుంది. 2 బట్టల సోపుతో ఉతికిన బట్టలు వేసుకున్న అమ్మాయి ఆత్మవిశ్వాసంతో ఎలా ప్రపంచాన్ని జయించి తలెత్తుకొని నిలబడుతోందో రోజు టీవీ ప్రకటనలో చూస్తూనే ఉన్నాం. అలాంటిదే తెల్ల అన్నం, ఔషధ పోషక విలువలు కావాలనుకుంటే గుప్పెడు విటమిన్ టాబ్లెట్లు వేసుకోవచ్చు. ఇప్పుడు నల్ల బియ్యం అత్యంత ఆరోగ్యకరమని చెబుతున్నారు. చైనాలో చక్రవర్తులు, రాజులు ఈ నల్ల బియ్యం తినేవారట. దాంతో చక్రవర్తుల బియ్యం అని నామకరణం చేశారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా నల్ల బియ్యం వాడకం పెరుగుతోంది. రైతులు ఈ రకం వరిని సాగు చేస్తున్నారు. షుగర్, క్యాన్సర్, హృద్రోగాలకు ఈ నల్ల బియ్యం ఒక ఔషధంగా పనిచేస్తుందట. ఆ రోగాలు రాకుండా రక్షిస్తుందట. ఎంత నాజూకు అయితే అంత బలహీనం, అనారోగ్యం. ఎంత యంత్రాలతో ముడిపడితే అంతగా అనర్థం. ఎంత తెలిపెక్కితే అంత ప్రమాదం. నల్లటి నలుపు మంచిదే, చాలా మంచిది. నల్ల బియ్యం ఇంకా మంచివి. అన్నమే మన కొంప ముంచుతోందని భారత వైద్య పరిశోధన మండలి ICMR తాజా అధ్యయనంలో తేలింది. దేశంలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు పెరగడానికి ఆహారంలో పిండి పదార్థాలు ఎక్కువగా ఉండటం, జీవన శైలిలో మార్పులే కారణమని ఈ అధ్యయనంలో నిరూపణ అయింది. నేచర్ మెడిసిన్ మ్యాగజైన్ ఈ అధ్యయనం వివరాలను సమగ్రంగా ప్రచురించింది. ఆ వివరాల ప్రకారం దేశంలో 83% మంది ఏదో ఒక మెటాబాలిక్ రిస్క్తో బాధపడుతున్నారు. హైపర్ టెన్షన్, హై కొలెస్ట్రాల్, డయాబెటీస్ సాధారణమైపోయింది. గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లో ఈ అనారోగ్య సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. శారీరక శ్రమ వల్ల గ్రామీణ ప్రాంతాల్లో
ఆరోగ్యాలు మెరుగ్గా ఉన్నాయి. మన ఆహారంలో వరి, గోధుమల వల్ల పిండి పదార్థాలు ఎక్కువై ప్రోటీన్లు బాగా తగ్గిపోతున్నాయి. దీంతో అనేక జీవనశైలి వ్యాధులు, ఇతర రోగాలు వస్తున్నాయి. పిండి పదార్థాలకు బదులుగా మొక్కలు, పాడి పరిశ్రమ, గుడ్లు, చేపల ద్వారా దొరికే ప్రోటీన్లు తీసుకుంటున్న వారు ఆరోగ్యంగా ఉన్నారు. మొత్తం మీద అన్నం తగ్గించి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం వైపు ప్రజలను మళ్లించేలా ప్రజారోగ్య విధానాలు ఉండాలని ఐసీఎంఆర్ సూచిస్తోంది. దేవుడా, ఆయనెవరో చెబితే అన్నం మాని పిచ్చిగా పచ్చికూరలు తిన్నాం. ఇంకొక ఆయన చెబితే అన్నం మాని పన్నీరు తిన్నాం. మరొక ఆయన చెబితే అన్నం మాని పక్షుల్లా సిరిధాన్యాలు తిన్నాం. దారిన పోయే దానయ్య చెబితే అన్నం మాని రోటీలు తిన్నాం. ఆశ్రమం స్వామి చెబితే అన్నం మాని పండ్లు తిన్నాం. ఓనమాలు రాని యూట్యూబర్లు చెబితే అన్ని మాని ఆకులు, అలములు తిన్నాం. ఇన్ని అయ్యాక అధికారికంగా భారత వైద్య పరిశోధన మండలి అన్నం వద్దని ఇప్పుడా చెప్పేది? తూచ్, మేము ఒప్పుకోం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటే అన్నం పరులకే బ్రహ్మస్వరూపం. మనకు కాదని విరుపు అర్థం ఉందో ఏం పాడో అన్నట్లు ఈ పూట కడుపుకు అన్నమే తింటున్నారా?